కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మందులకు వాటికి వీడి కనీసం ట్రీట్మెంట్ కోసము వైద్యం చేసుకుందామంటే రూపాయి జేబులో చిల్లి గవ ఉండదు. పెన్షన్ వచ్చాక అప్పులు తీర్చడానికి పైసలు పోతాయి. అంత దుర్భరమైనటువంటి జీవితం ఇవాళ ఆర్టీసీ కార్మికులు గడుపుతున్నారు. ఇవాళ గత ప్రభుత్వం ఇదే చేసింది. 52 రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేస్తే 15-20 మంది కార్మికులు బలిదానం అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో న్యాయబద్దమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన్నపాల మనకు వస్తుందని చెప్పి ఇవాళ సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె మామూలు సమ్మె కాదు. వాళ్ళు చేసిన సమ్మెతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. 52 రోజుల పాటు సమ్మె చేస్తే గతంలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మె చేస్తే ఆ రోజే డిస్మిస్ చేస్తామని చెప్పన్నారు. పోలీస్ కేసులు పెట్టింది. అనేక మంది అనారోగ్యంతో చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం కనికరించలే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ బాబు ఆత్మహత్య తర్వాత భారతీయ జనతా పార్టీ చేసినటువంటి యుద్దము మీరు అందరు చూశారు. కరీంనగర్ మీడియా మీరు అందరు చూశారు. తెలంగాణ సమాజం చూపెట్టారు. జైలుకు పోయినా మేము ఆర్టీసీ కార్మికుల కోసం యుద్దం చేసి జైలుకు పోయినా నాతో పాటు మా కార్యకర్తలు నాకు జైలుకి వచ్చారు. ఆ రోజు అంత పెద్ద యుద్దం చేస్తాం మేము. దాంతోనే ప్రభుత్వం దిగొచ్చింది. ఆ రోజు ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇంతమంది బలిదానం అయిపోయామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ మేనిఫెస్టోలో 28వ పేజీ ఇగో మేనిఫెస్టోలో ఇది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో వీళ్ళది. 28వ పేజీ జిల్లా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్ టీసీ కార్మికులకు చేస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులకు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతోని చూపెట్టింది. వాళ్ళకి భగవద్గీత అన్నారు, ఇది బైబుల్ అన్నారు, ఇది ఖురాన్ అన్నారు. మరి ఏడవాని కుమార్ ఇవన్నీ ఇప్పుడు 2 రోజుల ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల లోపల ఈ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేస్తావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు చెప్తాన్న మాటనే అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్దమైన గొంతమ్మ కోరికలు కోరతలేరు. న్యాయబద్ధమైన డిమాండ్ అడితే కూడా నువ్వు మాట్లాడకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నల్గొండ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికులను అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకుంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మీరు సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచిన మీరు పానలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి. మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్లాడదాం, మనం ఉండి కొట్లాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టే చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్దం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందవుతారు. మీ కుటుంబాలు అనాలి కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలుకు పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయహస్తంగా ఓటేస్తారు. మీ నెత్తి మీద చేయి అంత హస్తం తీసుకొచ్చి పెట్టారు. అది బస్ మాస్టర్ హస్తం లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తిలో మీకే పెట్టిండి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి. ఓటు వేసే ముందు ఆలోచించాలండి, వాడిని నమ్మద్దనా.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి. ఇవాళ హిమాచల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే నిన్న చర్చలు చర్చలు అంటే ఫస్ట్ ఏమో ఐఏఎస్తో కమిటీ అన్నాడు. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? సారీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? అప్పుడు మాట్లాడు. సమ్మె సాధించాక ఇక చూడు సమ్మె చర్చలకు అంటారు. ఐఏఎస్ కమిటీ అయిపోయింది, మంత్రుల కమిటీ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇక ఈ కమిటీల పెడుతుని కాలయాపన చేస్తారు. దాని కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే, నువ్వు మేనిఫెస్టో పెట్టినావు కదా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు ఇవ్వాలా? ఎంతమంది కార్మికులు తెలుసు, ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలో తెలుసు, ఎంత బడ్జెట్ కేటాయించాలో తెలిసినప్పుడు మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు? ఈ ఒక్కరోజు గొంతమ్మ కొరకర విషయం కాదు అది, చాలా రోజులు వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్టు మిమ్మల్ని మోటేస్తే మీరు కూడా మన కమిటీలు పెడుతూ కాలయాపన చేస్తున్నారు. ఏం చర్చలు, దేనికోసం చర్చలు చెప్పాలా నాకు? దీని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల స్థాయి నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత మాయాకులు చేస్తున్నారు ఆర్టీసీ